ఒక అతిపెద్ద సర్వే జరుగుతుంది ఐపాక్ వాళ్ళది. అందుకే అడుగుతున్నా, ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు పెడితే సీఎం ఎవరు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం. ఈ రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. చాలా పెద్ద సర్వే జరుగుతుంది. మీ పేర్లలో కానీ మీరు వేసినటువంటి కామెంట్లు మాత్రం వ్యాలిడ్ అవుతాయి. పోల్లో ఏదైతే సర్వే ఉంటుందో ఆ సర్వే రిజల్ట్స్లో మీ కామెంట్స్ కన్సిడర్ చేస్తారు. సో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. అక్రమ మద్యం కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు మీద అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. హైకోర్టులో బెయిల్ రద్దు పిటిషన్లు తేలే వరకు ఏసీబీ కోర్టు బెయిల్ పిటిషన్ల మీద విచారణ చేయొద్దని తీర్పుని సుప్రీంకోర్టు కొట్టేసింది. బెయిల్ రద్దు, బెయిల్ పిటిషన్లు మెరిట్ ఆధారంగా నిర్ణయించాలని హైకోర్టు సూచనలు చేసింది. బెయిల్ పిటిషన్లో వ్యక్తిగత స్వేచ్ఛ ఇమిడి ఉంది. బెయిల్ కేసుల్ని అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొంది. బెయిల్ పిటిషన్ల మీద వెయిటింగ్ చేయాలన్న హైకోర్టు ఆదేశం సరికాదని సుప్రీంకోర్టు వెల్లడించింది. అయితే బెయిల్ కోసం వెయిట్ చేయాలని చెప్పడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ని ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టు తెలిపింది. బెయిల్ రద్దు పిటిషన్లు కానీ బెయిల్ పిటిషన్లు కానీ మెరిట్ ఆధారంగానే విచారించి నిర్ణయం తీసుకోవాలని చెప్పుకొచ్చారు. అక్రమ మద్యం కేసులో వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిటిషన్ మీద విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. ఈ కేసుని జస్టిస్ బేబీ పార్థవివాలా, జస్టిస్ కె విశ్వనాథన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. మరోపక్క నకిలీ మద్యం కేసులో అడ్డంగా దొరికిపోయామనే భయమే చంద్రబాబుకి పట్టుకుందని వ్యాఖ్యానించారు వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షుల సమావేశం జరిగింది. సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు లేళ్ల అప్పిరెడ్డి, ఆలూరు సాంబశివారెడ్డి, పలువురు నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జలు మాట్లాడుతూ వైసీపీకి 18 నుంచి 20 లక్షల మంది క్రియాశీలక క్షేత్రస్థాయి నాయకత్వం ఉంది. పార్టీ సంస్థాగత నిర్మాణం మీద జగన్ ఆలోచనలు, బ్లూ ప్రింట్లు మనం అమలు చేయాలి. వైసీపీ అనుబంధ విభాగాలన్నీ చిత్తశుద్ధిగా పనిచేయాలి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా చేస్తున్న రచ్చబండ, కోడి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని అనూహ్య స్పందన వస్తోందన్నారు. ఇక ఏపీలో నకిలీ మద్యం ఏర్లై పాలుతోందని, జగన్ పాలనలో డెలివరీ సిస్టము, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్లు ఏర్పాటు చేసి సంక్షేమాన్ని ప్రజల ముంగిట్లో తీసుకెళ్తే చంద్రబాబుది రివర్స్ పాలన అన్నారు సజ్జల. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాల్ని గట్టిగా ఎదుర్కోవాలి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల ఏపీలో అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులు గురి చేసేలా చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. క్షేత్రస్థాయిలో కూడా మన అనుబంధ విభాగాలు ఫోకస్గా పనిచేయాలి. ప్రధానంగా 7 అనుబంధ విభాగాలు కీలక పాత్ర పోషించాలి. పార్టీ లైన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అనుబంధ విభాగాలదే ప్రధాన పాత్ర అన్నారు. సొసైటీకి ఎలా మంచి చేయాలని తపన పడే నాయకుడు వైఎస్ జగన్ అన్నారు సజ్జల. మరోవైపు నకిలీ మద్యం కేసులో అడ్డంగా దొరికిపోయామనే భయం చంద్రబాబుకు ఉందని, కల్తీ మద్యం కోసం యాప్ పెట్టారంటేనే అర్థం చేసుకోవాలని అన్నారు. రాష్ట్రమంతటా నకిలీ మద్యం ఉంది, ఎక్కడో ఒకచోటైతే యాప్ పెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. అంతేకాదు బెల్ట్ షాపులు ఉన్నాయని కూడా ఒప్పుకున్నారన్నారు. నకిలీ మద్యం బయటపడగానే ఒకరు ఆఫ్రికా నుంచి దిగారు. అతడికి రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. జోగి రమేష్ మమ్మల్ని నడిపారని చెప్పించారని మండిపడ్డారు సజ్జల రామకృష్ణారెడ్డి. మరి నకిలీ మద్యం వ్యవహారంలో మీరు ఎవరు చెప్పేది నమ్ముతారు? చంద్రబాబు చెప్పేది నమ్ముతాను, జగన్ చెప్పేది నమ్ముతాను. ఈ రెండిట్లో ఒక విషయాన్ని ఖచ్చితంగా మిస్ అవ్వకుండా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. దాన్ని బట్టి ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది అందరికీ కూడా అర్థమవుతుంది.